ఒంటికి చలువ చేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొట్టు పెసలతో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఏం మా తల్లి మాకు పప్పు చేయడం కూడా రాదా అంటారా? రాని వాళ్ళ కోసమే ఈ వీడియో. ముందుగా అయితే కుక్కర్‌లోకి కొంచెం పొట్టు పెసలు తీసేసుకొని, వేయించి కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ సరిపడా పోసేసుకొని, అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియను, 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక 5, 6 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం జీలకర్ర, సరిపడా పసుపు, ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకొని, ఒక 4, 5 విజిల్స్ రానివ్వాలండి. అప్పటికి పప్పు కరెక్ట్‌గా ఉడికిపోతుంది. ఆ తర్వాత అందులోకి సాల్ట్ వేసేసుకొని, పప్పంతా ఎనిపేసుకొని, ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ముందే నానబెట్టి పెట్టేసుకోండి. ఇక చింతపండు గుజ్జు పోసేసుకున్న తర్వాత, పప్పును కొంచెం తెరలనిచ్చి పోపేసుకున్నారంటే చాలా బావుంటుందండి. మేమైతే వీక్లీ ట్వైస్ అలా చేసుకుంటూ ఉంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డూ ఫాలో